హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాగానే మనకు అందులో ప్రధానంగా అయితే లోకల్ బాడీ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటూ మనకు రెండు రకాల స్కూల్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఇందులో మనం ఏ స్కూల్కు ప్రాధాన్యత ఇవ్వాలి, సో ఇందులో మనకి లోకల్ బాడీ స్కూల్కు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్కు ఉన్న డిఫరెన్స్ ఏంది అనే విషయాన్ని అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రధానంగా మనకు గవర్నమెంట్ స్కూల్స్ అనేది మనకు పట్టణ ప్రాంతాలలో అర్బన్ ఏరియాలో ఉంటాయి మనకి. సో మనకు లోకల్ బాడీ చూసుకుంటే మనకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా మండల పరిషత్తు ప్రాథమిక ఉన్నత పాఠశాల అని చెప్పి ఈ విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మనకు ఏదైతే జిల్లా పరిషత్ అని కానీ మండల పరిషత్ అని ఉంటాయో అవన్నీ మనకు లోకల్ బాడీ కిందికి రావడం జరుగుతుంది. సో ఈ లోకల్ బాడీ స్కూల్స్ అన్నీ కూడా మనకు గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా మండల ప్రాంతాలలో అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మనకు గవర్నమెంట్ స్కూల్స్ అయితే వాటికి ఎలాంటి స్పెసిఫిక్ పేరు అయితే ఉండవు. సో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మనకు అర్బన్ ఏరియాలలో ఉండడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ యొక్క ట్రాన్స్ఫర్స్ మళ్ళీ అర్బన్ ప్రాంతాలకు మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఓన్లీ పట్టణ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వీరి యొక్క జీవన విధానం కూడా పట్టణ ప్రాంతాల్లోనే నివాసం అయితే ఏర్పడడం జరుగుతుంది. సో ఎవరైతే లోకల్ బాడీ సెలెక్ట్ చేసుకుంటారో వారైతే గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా మండల ప్రాంతాల్లో మాత్రమే వీరి యొక్క స్కూల్స్ ఉంటాయి కాబట్టి వీరు ఇక్కడ మాత్రమే ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంటుంది. సో మనకు పట్టణ ప్రాంతాల్లో ఉండాలి అనుకుంటే మాత్రం అప్ అండ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నమెంట్ స్కూల్ తీసుకుంటే మాత్రం మనకు పట్టణ ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరచుకొని మనకు అక్కడనే అయితే పిల్లల యొక్క చదువుకు ఫెసిలిటీస్ అయితే కొంచెం కల్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. లోకల్ బాడీ తీసుకున్న వాళ్ళకైతే మనకు గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా మండల ప్రాంతాలలో ఈ స్కూల్స్ ఉంటాయి. వీరి యొక్క ట్రాన్స్ఫర్లు కూడా లోకల్ బాడీ స్కూళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూల్లో చేరిన వారు గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. లోకల్ బాడీ స్కూల్ సెలెక్ట్ చేసుకున్న వారు లోకల్ బాడీ స్కూల్లోకి మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా హెచ్ఆర్ఏ చూసుకుంటే కూడా మనకు గవర్నమెంట్ స్కూల్లో చేరిన వారు పట్టణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఒక 1% 2% అయితే లోకల్ బాడీ వారికంటే కొంచెం ఎక్కువ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్ బాడీకి గవర్నమెంట్కు స్కూల్స్కు జీతాలు కానీ అలవెన్స్లు కానీ అన్నీ సేమ్ ఉంటాయి. కానీ హెచ్ఆర్ఏ ఒకటి మాత్రం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఒక 2% అయితే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇందులో కూడా గ్రామీణ ప్రాంతాలు పట్టణ మండల ప్రాంతాలను ఇష్టపడే వారికి ఈ లోకల్ బాడీ స్కూలు తీసుకోవచ్చు. ఎవరైతే ప్యూర్లీ అర్బన్ ఏరియాలో ఉండాలి, అర్బన్ ఏరియాకు వెళ్ళాలనుకుంటారో అలాంటి వారికైతే గవర్నమెంట్ స్కూల్స్ అయితే తీసుకోవచ్చు. ఇక ఇంతకు మించి పెద్దగా మనకు గవర్నమెంట్ స్కూల్స్కు లోకల్ బాడీ స్కూల్స్కి అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. సో వారు గవర్నమెంట్ ఎంప్లాయీసే, వీరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. గవర్నమెంట్ స్కూల్స్కైనా లోకల్ బాడీ స్కూల్స్కైనా మనకు ఒకే రకమైన శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో చేరిన వారికి కొద్దిగా ప్రమోషన్స్ అయితే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందులో మనకి తక్కువ స్కూల్స్ ఉంటాయి, తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ప్రమోషన్స్ అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మనకు లోకల్ బాడీ స్కూల్ తీసుకుంటే మనకు ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి తక్కువ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకు లోకల్ బాడీ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్స్కి డిఫరెంట్. ఎవరైతే మంచి ర్యాంకు డిఎస్సిలో సాధిస్తారో వారైతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా గవర్నమెంట్ స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొద్దిమందికి అవగాహన లేక మంచి ర్యాంక్ వచ్చిండి కూడా మనకు మన గ్రామానికి దగ్గర ఉంటుంది, మన మండలానికి దగ్గర ఉంటుందంటూ ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం కారణంగా అలాంటి స్కూళ్ళు కొన్ని లోకల్ బాడీ స్కూల్ అయి ఉంటాయి. సో వారికి తెలియకుండా లోకల్ బాడీ స్కూల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు గవర్నమెంట్ స్కూల్స్కి లోకల్ బాడీ స్కూల్స్కి కొంత డిఫరెంట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేసాం. సో ఎవరైతే డిఎస్సి సాధిస్తారో వారైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏది, లోకల్ బాడీ స్కూల్స్ ఏవి అని చూసుకొని మీరు పట్టణ ప్రాంతాల్లో ఉండాలనుకుంటున్నారా, గ్రామీణ ప్రాంతాలకి సేవ చేయాలనుకుంటున్నారా చూసుకొని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ప్రధానంగా అయితే గవర్నమెంట్ స్కూల్స్కి లోకల్ బాడీ స్కూల్స్కి డిఫరెంట్. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.